అధికార పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. విద్యా కుసుమాలు పూయాల్సిన ఆ చదువుల సంస్థానంలో వైసీపీ పాఠాలను బోధిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతకీ ఆ విద్యావేత్త ఎవరు? అది ఏ విద్యా సంస్థ? అక్కడ అసలేం జరుగుతోంది? ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటి. ఎంతో మంది మేధావులను అందించిన విద్యా సంస్థ. ఇక్కడ చదివిన వారు రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టి దేశానికి సేవ చేసిన వారు ఉన్నారు. సిఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారు వైస్ ఛాన్సలర్స్ గా యూనివర్సిటీ ఖ్యాతిని ఇనుమడింపచేశారు. కానీ ప్రస్తుత వీసీ పీజీవీడి ప్రసాద్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అధికార వైసీపీకి ఈయన కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్ పార్టీ కార్యకలాపాలకు వేదికగా మార్చారనే ప్రచారం జరుగుతోంది. యూనివర్సిటీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పెట్టించడం అప్పట్లో వివాదాస్పదమైంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులను ఆ పార్టీ సభలకు తరలించడం విమర్శలకు తావిచ్చింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈయన్ను ఏమీ చేయలేకపోయింది. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రసాద్ రెడ్డిని ముందుగా ఇన్ఛార్జ్ వీసీగా నియమించి ఆ తర్వాత ఫుల్ ఛార్జ్ అప్పగించింది. ఏయువీసీ ప్రసాద్ రెడ్డి తన ఛాంబర్లోనే వైసీపీ నేతల బర్త్డే వేడుకలు నిర్వహించడం వివాదాస్పదమైంది. గతంలో ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి ఇవ్వాలనే అంశం సర్వేలు నిర్వహించాలనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో టికెట్ పేరుతో కొందరి నుంచి డబ్బులు వసూలు చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి. తాను అనుకున్న వ్యక్తులకు అనుకూలంగా నివేదికలు ఇచ్చేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈసారి మరింతగా బరితెగించి పొలిటికల్ సైన్స్ విభాగం విద్యార్థులతో ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మీకు ఏ పార్టీ నచ్చింది, ఎందుకు నచ్చింది, ఎవరికి ఓటు వేస్తారు, ఎందుకు అంటూ సర్వేలు చేయిస్తున్నారు. వీరే కాకుండా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలను, అధ్యాపకులను, విద్యార్థులను ఇందుకు వాడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు, ఎన్నికల కోడ్ను పక్కన పెట్టి యూనివర్సిటీ ఉద్యోగులకు వైసీపీ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ సభ్యత్వం ఉన్న ఉద్యోగులను పోలింగ్ బూత్ కమిటీ సభ్యులుగా అవకాశం కల్పించారట. ఈ వీసీకి రాజకీయాలపై ఉన్న ఆసక్తితోనే ఇలా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈయన అంతిమ లక్ష్యం రాజకీయాల్లోకి రావటమేనట. పదవీకాలం పూర్తయిన తర్వాత పూర్తిస్థాయి రాజకీయవేత్తగా మారాలనే ఆలోచనలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టు కోసం ప్రయత్నించాలని భావిస్తున్నారట. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. మొత్తం మీద ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి వ్యవహారంపై రాజకీయ రగడా జరుగుతోంది.